సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాక్స్ బ్లాగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికైతే హ్యాపీ రక్షాబంధన్. సో ఇప్పుడైతే నేను మా చెల్లె రాఖీ కట్టుకొని డైరెక్ట్ ఇడికైతే వచ్చిన. సో మనం ఏడున్నాం అంటే ఎగ్జాక్ట్గా గణేష్ సింగ్ కళాకార్ డేరాలో అయితే వచ్చినాం. సో ఇక్కడ వర్క్ షాప్ ఉంది అనేది అండ్ జల్పల్లిలో ఉంది. లాస్ట్ ఇయర్ అయితే హైలైట్ గణేష్ ఇది, సో ఈ ఇయర్ గణేష్ అయితే ఇది. అండ్ మీకు తెలిసిందే కదా, ఆల్మోస్ట్ అయితే అన్ని రీల్స్లోనే కానీ షార్ట్లోనే కానీ చాలా హైలైట్ గణేష్ ఇది. సో దీని ప్రైస్ వచ్చేసి 5 lakhs అని చెప్తారు, నాకు కూడా ప్రాపర్గా తెలియదు. సో అందరైతే thumbnail అండ్ షార్ట్స్లో అయితే అదే రాస్తారు. దాన్ని ప్రశాంత్ గానే నేను ఇద్దరం వచ్చినాం. సో ఆడ కూడా బ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్నాడు. సో ఇవాళ ఫస్ట్ బ్లాగింగ్ అంది. ఈ గణేశుని చూసుకుంటే మొత్తం తొండం మీద అయితే మొత్తం 12 జ్యోతిర్లింగం అయితే ఉన్నాయి. రుద్రాక్షమాల ఉంది అండ్ ఇక్కడ బుర్రలు ఉన్నాయి అండ్ చూస్తారు కదా అంతా. సో రియల్ గా అసలు దగ్గర చూస్తే చాలా రియల్ గా ఉంది. పైన వచ్చేసి అయితే చందమామ ఉన్నాడు. సో ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే పాము. సో దూరం నుంచి రియల్ గా అనిపిస్తుంది అసలు. కెమెరాలు అంతా లైక్ వర్క్ లాగా కనిపిస్తుందేమో కానీ రియల్ గా ఇక్కడ నుంచి చూస్తే మాత్రం రియల్ పాము లెక్కనే ఉంది. అండ్ ఇక్కడ మొత్తం అయితే మహంకాళ గణేష్ ఇదంతా. సో లాస్ట్ ఇయర్ పెయింట్ ఎలా ఉంది అంటే ఇక్కడ కనిపిస్తుంది బ్యానర్ మీద. సో ఇలాంటి పెయింట్ ఉండే హైలైట్ ఉండే గణేష్ ఇది. సో అదే గణేష్ ఇది ఇప్పుడు ఒకటే పీస్ యాడ్ చేసారు. నాకు తెలిసి ఆర్డర్ ఇచ్చినట్టు 10 days లో మొత్తం క్లియర్ అయిపోతుంది ఇదంతా. కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే వస్తుంది, ఎందుకంటే ఇదైతే మొత్తం పాటలు అయితే పెట్టారు. ఇక్కడ చాలా పెద్ద సైజ్. దీని తర్వాత వచ్చి పెద్ద సైజ్ ఇంకోటి ఉంది. సో ఇదే పెద్ద సైజ్ గణేష్ ఇది. అంత హైట్ అంత వర్తలో ఉంది. ముంబై కళాకార్స్ వచ్చి మన దుల్పట్లో ఈసారి. సో అందుకోసం అన్ని గణేష్లు అయితే ముంబై స్టైల్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ డేట్కి అయితే వెళ్ళి చూద్దాం మనం. ఆల్మోస్ట్ అయితే గణేష్ సింగ్ కళాకారు అయితే నేను ఆల్రెడీ వీడియో అయితే వేసిన గైస్, దుల్పట్లో ఉన్నది. సో లెట్స్ గో గైస్, నెక్స్ట్ డేట్కి అయితే వెళ్ళిపోదాం మనం. సో గైస్ మనమైతే శ్రీ చౌదరి ఆర్ట్స్ దగ్గర వచ్చినాం. సో ఒక చూస్తారు కదా, పెద్ద గేట్ మీద అయితే శ్రీ చౌదరి ఆర్ట్స్ అని రాసి ఉంది. చాలా బాగుంది. హైలైట్ గణేష్లు ఉండే. అసలు చూపిస్తుంది ఎంత బాగుంది అసలు గణేష్. ఇంకా సీరియస్గా నేను ఫస్ట్ ఇవాళనే వచ్చినాగా చూడడానికి. అసలు వేరే లెవెల్ ఉన్నాయి. అన్ని ముంబై స్టైల్ అయితే ఉన్నాయి గణేష్ అయితే. వెనకాల బ్యాక్ సైడ్ అయితే చూడండి ఒకసారి, ఎంత బాగుంది అసలు. వెనకాల అయితే అమ్మవారి విగ్రహం ఉంది. సో బ్యాక్గ్రౌండ్. సో ప్రతి ఒక్క గణేశునికి అయితే ఇక్కడ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. సో స్టైల్స్ కూడా కొద్దిగా గణేశుని స్టైల్ కూడా కొంచెం మార్చి ఉన్నాయి. సో చాలా పెద్దగా ఉన్నాయి. ఆల్మోస్ట్ 20 feet వరకు ఉన్నాయి. 20 above ఉన్నాయి ఇక్కడ నాకు తెలిసి, ఎందుకంటే అంత హైట్ ఉన్నాయి. సో బ్యాక్గ్రౌండ్ నాకు తెలిసి రిమూవల్ ఉంది. సో రిమూవ్ చేసుకొని తీసుకుపోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్లో అయితే అమ్మవారు అయితే ఉంది. అండ్ వినాయకుడు అయితే సింపుల్ స్టైల్ అయితే కూర్చుండు. చాలా యూనిక్ గణేష్ ఇది. కృష్ణుడు అయితే ఉన్నాడు. సో ఇక్కడ చూస్తారు కదా, చాలా డిఫరెంట్ యూనిక్ అయితే కూర్చోబెట్టారు గణేషుడు అయితే ఇక్కడ. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క మోడల్ చాలా డిఫరెంట్ ఉంది గైస్. ఇక్కడ గణేష్ చూస్తారు కదా, ఈ గణేష్ అండ్ ఇక్కడ గణేష్ కొద్దిగా హ్యాండ్ ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఉంది. సో ఈ గణేష్ కొంచెం డిఫరెన్స్ ఉంది. సో ప్రతి గణేష్ సేమ్ లేకుండా చూసారు. అండ్ ప్రతి బ్యాక్గ్రౌండ్ కూడా సేమ్ లేదు. ఎంత బాగున్నాయంటే అసలు వేరే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ అయితే ముంబై ఫినిషింగ్ ఉంటుంది. ఇక్కడైతే హనుమంతుడు ఉన్నాడు. సో మొత్తం ఫ్రంట్ నుంచి అయితే కవర్ చేయలేకపోతున్నా గైస్, ఎందుకంటే ఇంత స్పేస్ లేదు ఇక్కడ. సో కొన్ని గణేష్ అయితే చేసుకోవచ్చు. సో కిందికి చూడండి ఒకసారి, ఎంత బాగుంది. అండ్ పైన అయితే బాస్ ఉన్నాడు హనుమంతుడు అయితే, మా బాస్కి ఇంకో బాస్. డిఫరెంట్ స్టైల్ అయితే కూర్చోబెట్టారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అయితే ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ స్టైల్ని బట్టి అయితే డిఫరెంట్గా యూనిక్ ఉంది. బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేసి మనకైతే విఠల్ భగవాన్ అయితే ఉన్నాడు. అయితే చేపలు అయితే ఇచ్చారు. సో ఇంకా ఆల్మోస్ట్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. లైక్ పంచలు అయితే పెండింగ్ ఉంది అన్నిట్లా. సో సింపుల్గా ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ ఇంకా తెలియదు ఎలా ఉంటుందో. అండ్ ఇక్కడ ఎన్నో చాలా గణేష్లు ఉన్నాయి. అన్ని బుకింగ్స్ అయితే అయిపోతాయి ఆల్మోస్ట్ అయితే. వెంకటేష్ భగవాన్ కొద్దిగా డిఫరెంట్ అయితే ఉంది. సో అన్ని సేమ్ కాకుండా చాలా డిఫరెంట్ అయితే చేసారు. ఈ భగవాన్ అయితే మల్లన్న స్వామి రూపంలో అయితే ఉన్నారు, శివుడు అయితే చూస్తారు కదా. అండ్ ఇక్కడ లింగాలు అయితే ఉన్నాయి సైడ్ బై సైడ్. నందికి అయితే వాహనం అయితే వేసారు చూడండి. అండ్ బ్యాక్ సైడ్ అయితే సింపుల్గా అయితే ఒక బెడ్ లాగా అయితే వేసారు. ఇంటైతే మనకైతే ముఖం అయితే ఇచ్చేసారు. అండ్ విఠల్ భగవాన్ అసలు వేరే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి కదా అన్నీ అయితే ఇక్కడ. అంటే ఇక్కడ ఇంత స్పేస్ లేదు మొత్తం చూపించడానికి కూడా, అయినా కానీ పోయి చూపిస్తున్నా. చూడండి ఎంత బాగున్నాయి అసలు. నెక్స్ట్ లెవెల్ గాయ్స్ ఇంత ఏంటంటే హైలైట్ గణేష్ అది. చూడండి ఒకసారి, అయ్యప్ప స్వామి గణేష్ ఇది. చాలా డిఫరెంట్గా ప్లాన్ చేసి అంత స్టైల్ కానీ టైర్స్ కానీ చాలా బాగా చేసారు. నెక్స్ట్ వచ్చేస్తే మనకైతే శివుడు రూపంలో అర్ధాంగిని అంటే
శివపార్వతి రూపంలో అయితే ఉన్నాయి గణేష్ అయితే ఇవి. ఎంత బాగుంది అసలు. సో శివుడు అండ్ పార్వతి మాత, ఇది కూడా నెక్స్ట్ లెవెల్ గైస్, చాలా బాగుంది. ఇక్కడ మాత్రం శివుడిని అయితే దింపారు, ఇంకైతే శివుని ఎలాగే తెచ్చేసారు మొత్తం. చందమామ పెట్టారు ఒకటి, అండ్ హ్యాండ్స్ దగ్గర అయితే త్రిశూలం ఇచ్చి స్వామి అండ్ లక్ష్మీమాత చూస్తున్న బ్యాక్గ్రౌండ్ అయితే ఇంత హైలైట్ ఉంది. అది గణేష్ ఫేస్ దగ్గర కానీ ఏదైనా కానీ డిఫరెంట్ గా అయితే బొట్టు పెట్టారు. అయితే వస్తే మాత్రం ఒకవేళ చూస్తే ఇవన్నీ జస్ట్ మీ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడతారు, అంత బాగున్నాయి బ్యాక్గ్రౌండ్స్ కూడా. అయితే మూడు ఫేస్లు అయితే ఎనుగు అయితే ఉన్నాయి గైస్. సో సింహాసన్ మీద గణేశుడు అయితే కూర్చుండు, ఎంత బాగుంది అసలు, రుబాబా కూర్చున్నట్టు అనిపిస్తుంది ఇలా. అండ్ ఇక్కడ సింగల్ ఉంది, సో సింగల్ ఏనుగు మీద, ఏనుగు కూడా డిఫరెంట్ గా అసలు యానిమేషన్ టైప్ లో అయితే ఏనుగు అయితే రెడీ చేసారు ఇక్కడ. సో యానిమేషన్ ఎలా ఉంటాయి అయితే ఉందో అలా అయితే రెడీ చేసారు. సో వినాయకుడు మాత్రం సింపుల్ గా కూర్చుండు ఇక్కడ, ఎంత క్యూట్గా ఉన్నాడు. అండ్ గైస్ వర్షం అయితే చాలా పడుతుంది, అయినా మనం వీడియో చేయడానికి వచ్చినాం. అంతా మొత్తం డీరే అనిపిస్తుంది గైస్. ఆల్మోస్ట్ అన్ని అయితే మనం కవర్ చేసుకున్నాం. ఇక్కడ లక్ష్మీమాత విగ్రహం అయితే ఉంది బ్యాక్గ్రౌండ్ లో. సో కింద అయితే వినాయకుడు ఇలా స్టైల్ అయితే కూర్చుండు. ప్రతి వినాయకుడు ప్రతి స్టైల్ డిఫరెంట్ స్టైల్సే. ఇక్కడైతే అసలు అనుకోలేము మనం, అన్ని గణేష్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ చూసి నేనే అంటే చూసి అన్ని అంటే లైక్ చూస్తే మనం అలసిపోతాం, కానీ గణేష్లో ఎండ్ కావు, అన్ని గణేష్ అయితే ఉన్నాయి ఇక్కడ. హైలైట్ అంటే హైలైట్ గణేష్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ చూస్తారు కదా. సో మొత్తం అయితే తనకైతే చూడండి గణేష్ అయితే ఇలా ఉంది, వస్తుంది అసలు. 1 2 3 4 5 మొత్తం 10 చేతుల్లో గణేష్ అయితే వేరే లెవెల్లో అనిపిస్తుంది. అండ్ ఇక ఫినిషింగ్ కాలే గైస్, ఫినిషింగ్ తర్వాత హైలైట్ ఉంటాయి. సో చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ 2 టైగర్ల మధ్యలో గణేశుడు, ఇది కూడా హైలైట్ గణేష్. ఆ సింహాసనం మీద అయితే వినాయకుడు, బ్యాక్గ్రౌండ్ అయితే నరసింహస్వామి, ఇది హైలైట్ గణేశుడు కూడా. భగవాన్ టైప్ అయితే ఇక్కడ గణేశుడు ఉన్నాడు. నాకు తెలిసి ఇంకా పెద్ద బ్యాక్గ్రౌండ్ వస్తాయి మా వీడికి. ఇంకా ఇది కూడా ఫినిష్ కాలే, చాలా బాగుంది. కలర్ అనేది యూనిక్ కలర్ ఉంది, చాలా యూనిక్ అంటే యూనిక్. ముంబైలో ఈ కలర్ ఫేమస్ అసలు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా. ఆల్మోస్ట్ అన్ని శివుని బ్యాక్గ్రౌండ్ అయితే ఉన్నాయి. సో చాలా యూనిక్ అండ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, కొండల పైన కూర్చున్నట్టు, సో ధాన్యంలో కూర్చున్నట్టు అయితే సింపుల్గా బాగుంది గణేష్ ఇది. సో డిఫరెంట్ టైప్లా. సో ఇది కూడా ఇంకో కలర్లా చూడండి, చాలా బాగుంది గణేష్ అసలు ఇది. అండ్ ఇది కూడా ఫినిషింగ్ అసలు, ఏ గణేష్ కూడా ఫినిషింగ్ కాలే. ఒకవేళ ఫినిషింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇది. సో ఇట్లా నార్మల్ చూస్తేనే ఇంత బాగుంది, చాలా బాగుంది అసలు. చూసారు కదా ఎన్ని గణేష్లు ఉన్నాయి ఇక్కడ. వర్షం కూడా చాలా పడుతుంది, ఎలా వర్షం పడుతుంది అట్లయితే ఉబ్బరిస్తుంది చాలా. అండ్ గైజ్ నెక్స్ట్ వీడియో అయితే మనం కలుద్దాం గైజ్. అంటే టేక్ కేర్ అండ్ బై.